ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించింది. ఇప్పటివరకు ఆ స్థానంలో ఉన్న జపాన్ దేశాన్ని భారత్ కిందికి నెట్టింది. ప్రెజెంట్ భారతదేశం కంటే అమెరికా, చైనా, జర్మనీ మాత్రమే ముందున్నాయి. త్వరలోనే టాప్ 3లోకి భారత్ ఎంటర్ అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జపాన్ను అధిగమించి భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యన్ తెలిపారు. ప్రస్తుతం మనం $4 ట్రిలియన్ విలువైన 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థని సుబ్రహ్మణ్యన్ చెప్పారు. ఐఎంఎఫ్ డేటా ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ జపాన్ కంటే పెద్దదన్నారు. అమెరికా, చైనా, జర్మనీ భారత్ కంటే ముందంజలో ఉన్నాయి. ప్రస్తుతం అమలు చేస్తున్న ప్రణాళికలకు మనం కట్టుబడి ముందుకు సాగితే వచ్చే 2.5 నుంచి 3 ఏళ్లలో భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని బీవీఆర్ సుబ్రహ్మణ్యన్ తెలిపారు. We are the 4th largest economy as I speak. We are a $4 trillion economy as I speak. And this is not my data, this is IMF data. India today is larger than Japan. So it's only the United States, China and Germany which are larger. And if we stick to what is being planned, what is being thought through, it's a matter of another 2.5 to 3 years, we would become the 3rd largest economy. ప్రపంచ అస్థిరత సవాళ్ల నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా కొనసాగుతూ ఒక మార్గదర్శిగా నిలుస్తోంది. ఇప్పుడు మూలధన వ్యయాల పెంపు, సులభతర వ్యాపార నిర్వహణ ఖర్చులు తగ్గటం, కార్మికులతో తయారీకి ప్రాధాన్యం, ప్రపంచ మార్కెట్పై దృష్టి సారించడం వంటి చర్యలు చాలా కీలకం. వచ్చే 25 ఏళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించాలంటే రాష్ట్రాలే కీలకమని ప్రధాని మోడీ చెబుతున్నారు. అన్ని రాష్ట్రాలు వాటి స్థాయిలో విజన్ డాక్యుమెంట్లు తయారు చేయాలని ప్రధానమంత్రి ఇప్పటికే పిలుపునిచ్చారు. పారిశ్రామిక అభివృద్ధి, సేవలు, వ్యవసాయం, ప్రజల ఆర్థిక వృద్ధి వంటివి అన్ని రాష్ట్రాల్లోనూ జరగాలి. శుక్రవారం జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాలు విజన్ డాక్యుమెంట్స్ను విడుదల చేశాయి. మరో 12 రాష్ట్రాలు ఆగస్టు నాటికి విడుదలకు సిద్ధమవుతున్నాయి. 2010 నాటికి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల లిస్టులో భారత్ 10వ స్థానంలో ఉండేది. 2019లో బ్రిటన్ను వెనక్కి నెట్టి 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. 6 ఏళ్లలోనే 4వ స్థానానికి ఎగబాకింది. 2026 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ దాదాపు $4187.017 బిలియన్ కు చేరుకుంటుందని ఐఎంఎఫ్ వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ ఏప్రిల్ ఎడిషన్ నివేదిక అంచనా వేసింది. ఇది జపాన్ జీడీపీ కంటే కొంచెం ఎక్కువ. భారత ఆర్థిక వ్యవస్థ 2025లో 6.2%, 2026లో 6.3% వృద్ధి చెందుతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. వచ్చే 2 ఏళ్లలో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఐఎంఎఫ్ అంచనాలు ఉన్నాయి. 2025లో ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు 2.8%, 2026లో 3%గా ఉంటుందని ఐఎంఎఫ్ భావిస్తోంది.